హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ట్యుటోరియల్స్. నేను మీ విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సాలూరు విజయనగరం నుండి నేను మాట్లాడుతున్నాను. సో మన ఛానల్లో అగ్రికల్చరల్ డిప్లొమా కోర్సులకు సంబంధించినంత వరకు చాలా సమాచారం అనేది మీకోసం పొందుపరచడం జరిగింది. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, అదేవిధంగా డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అలాగే డిప్లొమా ఇన్ హార్టికల్చర్కి సంబంధించినటువంటి చాలా కోర్సులు, వాటి డైరెక్ట్ క్లాస్లో చెప్పినటువంటివన్నీ కూడా నేను దీంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. చాలామందికి ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. సో క్లాస్లో చెప్పిన తర్వాత ఆ విషయాలన్నీ కూడా మీకు అక్కడే అయిపోతుంది. అది దాన్ని మళ్ళీ రికార్డ్ చేసి మళ్ళీ నేను ఇక్కడ అప్లోడ్ చేయడం వల్ల చాలా ఉపయోగంగా ఉంటుందనే విషయం అనేక మంది స్టూడెంట్స్ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. సో ఈ సిరీస్లో మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇప్పుడు విజయ్ కుమార్ అగ్రి అకాడమీలో ఆన్లైన్ కోచింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఆన్లైన్ కోచింగ్లో భాగంగా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎవరైతే చదువుతున్నారో ఆ విద్యార్థుల కోసం అగ్రిసెట్ కోచింగ్ ప్రస్తుతానికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్, గ్రామ సచివాలయం పరీక్షలు ఉన్నాయి కదా, దానికి సంబంధించి కూడా కోచింగ్ అనేటువంటిది ఇస్తున్నాం. అంటే ప్రజెంట్ ఇప్పుడు 2 బ్యాచ్లు నడుస్తున్నాయి ప్యారలల్గా. సో ఈ రెండింటికి కూడా ఆన్లైన్లో ప్రతిరోజు కూడా పరీక్షలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఆన్లైన్లో క్లాసులు చెప్పడం కూడా జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఇదంతా కూడా నడుస్తుంది. ఇంకా ముందు ఏంటంటే చాలామంది రిక్వెస్ట్ చేసింది ఏంటంటే డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీకి సంబంధించి కూడా కొంత ఏర్పాటు చేయండి అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ 1వ తారీఖు నుంచి, ఈ ఆగస్టు 1వ తారీఖు నుండి డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ ఎవరైతే చదివారో వాళ్ళ కోసం కూడా ఆన్లైన్ కోచింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ప్రధానంగా దీంట్లో మనం చూసేటట్టయితే ఈ ఆన్లైన్ పరీక్షల మీద ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించడం జరుగుతుంది. కాబట్టి డైలీ వాళ్ళకి ఒక సబ్జెక్ట్లో ఆన్లైన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మన వెబ్సైట్లో ఉంటాయి. www.greencrossfoundation.in ఈ వెబ్సైట్లో మీరు దీనికి సంబంధించినటువంటి వివరాలు మరియు అప్లికేషన్ కూడా అక్కడ మీరు చూడొచ్చు. సో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్లో కొంచెం తక్కువ కాలేజెస్ ఉండడం, తక్కువ సీట్లు ఉండడం వల్ల దీనికి ఎవరు చెప్పినటువంటి వాళ్ళు ఎవరు ఉండలేదు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఏదైనప్పటికీ కూడా ఎప్పుడు కూడా మన ప్రిపరేషన్ ఎప్పుడు వదిలేయకూడదు. కాలేజెస్ తక్కువ ఉంటే ఒకే సీట్ ఉందనుకోండి, ఒకవేళ బీఎస్సీ అగ్రికల్చర్లో ఒకే ఒక సీట్ ఉందనుకోండి, ఆ ఒక సీట్ మనదే అనుకున్నట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి. మన కోసమే ఆ ఒక సీట్ నేను ఎలాగైనా సరే సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో మనం చదువుకోవాలి. ఒక సీటే ఉంది కాబట్టి మనం ఎందుకు ఇంకా చదవలేము, అది ఎవరో ఒకరికి వచ్చేస్తుంది అని మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయడానికి లేదు. ఒక సీటు ఉందనుకోండి, ఆ ఒక సీటు మనదే, అది నాదే అనుకుని మనం చదివితేనే అది మనం సాధించగలుగుతూ ఉంటాం. ఆ పట్టుదలతో, ఆ నమ్మకంతో మనం చదవాలి. చాలామంది డిప్లొమా ఇన్ సీ టెక్నాలజీ స్టూడెంట్స్ ఏంటంటే బీఎస్సీఏజీ చదవడానికి మాకు చాలా సీట్లు తక్కువ ఉన్నాయి, 10-12 సీట్లు ఉన్నాయి. ఈ 10-12 సీట్లలోనే మాకు ఎక్కడ వస్తుంది, టాపర్స్ అందరూ ఉంటారు, వాళ్ళే దాన్ని చేస్తారు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఇది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఎవరు కూడా వాళ్ళకి ఎలాగ రాసిపెట్టేది ఉండదు. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళ కోసమే అవన్నీ కూడా రెడీగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనము ఎప్పుడూ కూడా నిరాశ చెందకూడదు. తక్కువ సీట్లు ఉన్నాయి కదా, నాకేం వస్తుంది అనేటువంటిది కుదరదు. ఏమైనప్పటికీ ఈ టైం కల్లా కూడా అగ్రిసెట్ ఎగ్జామ్ అనేటువంటిది అయిపోయి ఉండాల్సింది. గత సంవత్సరం కానీ అంతకుముందు గత 10 ఏళ్ల చరిత్ర మనం చూసేటట్టయితే ఈ టైం కల్లా కూడా జూలై ఎండింగ్ కల్లా కూడా మన అగ్రిసెట్ పరీక్షలన్నీ కూడా ముగిసిపోవడాన్ని మనం చూసేవాళ్ళం. సెప్టెంబర్ లేకపోతే ఆగస్టు చివరి వారంలో కానీ సెప్టెంబర్లో కానీ రిజల్ట్ రావడం, వెంటనే అడ్మిషన్లు అనేవి జరుగుతూ ఉండేవి. కనీసం ఈ రోజు వరకు కూడా మనకి నోటిఫికేషన్ రాలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో ఇంతకన్నా ప్రభుత్వం కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాకపోతే మనం ఈ సమయాన్ని మాత్రం మనం చాలా వరకు సద్వినియోగం చేసుకోవాలి. ఏదైతే ఇప్పుడు మనకి పొడిగిస్తూ ఉన్నారో ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని పక్కా ప్లానింగ్ ప్రకారం కనుక మనం చదివేటట్టయితే 12 సీట్లలో కంపల్సరీగా ఒక సీటు మనకే వస్తుంది. అదే ఇంకా 2 సీట్లే ఉన్నాయనుకోండి, లేకపోతే 3 సీట్లే ఉన్నాయనుకోండి, అందులో తప్పనిసరిగా మనం ఒక సీట్ సాధించాలి అనేటువంటి పట్టుదలతో చదివితే తప్పనిసరిగా వస్తుంది. అందువల్ల ఏంటంటే ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. ఎప్పుడు కూడా ఒకటే నేను చెప్తూ ఉంటాను స్టూడెంట్స్ అందరికీ కూడా, కష్టపడిన దానికి ఎప్పుడూ కూడా దాని తాలూకు విలువ ఎప్పుడూ కూడా మారిపోదు.
దానికి ఉండేటటువంటి ప్రిఫరెన్స్ మారిపోదు. ఆ కష్టానికి ఫలితం తప్పనిసరిగా ఉంటుంది. అది నీకు ఎగ్జామ్ రూపంలో ఒకవేళ నీకు ర్యాంక్ పొరపాటున రాలేదు, విపరీతంగా కష్టపడి హార్డ్ వర్క్ చేసి చదివినప్పటికీ ర్యాంక్ అనేటువంటిది రాలేదు, కానీ సబ్జెక్ట్ నీ దగ్గర ఉంటుంది. సబ్జెక్ట్ అనేటువంటిది మన దగ్గర ఉండడమే మన పవర్ అన్నమాట. నాలెడ్జ్ ఈజ్ పవర్ అని మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే, తర్వాత నువ్వు ఏదైనా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినా సరే, లేదు ఏదైనా ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే 100% నీకు అక్కడ పక్కాగా అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. సో మనం కష్టపడే తత్వాన్ని కనుక మనము ఉంచుకునేటట్టయితే అలాగ మనం స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. కొంతమంది బీఎస్సీ అగ్రికల్చర్ చదివి ఒక స్థాయికి వస్తారు, ఒక ఉద్యోగానికి వస్తారు. అలాగే కొంతమంది ఇమ్మీడియట్గా వాళ్ళకు ఉండేటువంటి శక్తి సామర్థ్యాలని గమనించుకొని ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా, దాంట్లో కూడా ఏంటంటే కష్టపడాలి. ఉద్యోగంలో చేరినప్పుడు కూడా ఊరికే మనకి ఎవరు జీతం ఇవ్వరు కదా. సో మనం కష్టపడుతుంటేనే ఏదైనా వస్తుంది. కష్టం ఉంటుంది, విపరీతంగా ఉంటుంది. ఫీల్డ్ వర్క్స్ ఉంటాయి, అనేకమైన సీడ్ కంపెనీస్ కానీ, ఫెర్టిలైజర్ కంపెనీస్ కానీ, పెస్టిసైడ్ కంపెనీస్లో కానీ ఈ ఉద్యోగాలు ఉంటాయి. సో ఈ ఉద్యోగాలన్నీ కూడా ఎవరు కూర్చోబెట్టి ఫ్యాన్ కింద కూర్చోబెట్టి మనకి ఇవ్వరు. ఫీల్డ్లో తిరగాలి, చాలా కష్టపడాలి. ఇంకా సీనియర్స్ నుంచి బోల్డన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా ఫీల్డ్ లెవెల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, టార్గెట్స్ ఉంటాయి. ఇలాంటివన్నిటిని కూడా వన్ బై వన్ మనం తట్టుకొని పైకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతూ ఉంటాం. ఒకరు అలాగే ఏజీబీఎస్సీ చదివి అదే పొజిషన్కి వస్తారు. మీరు స్టెప్ బై స్టెప్ కష్టపడుకుంటూ మీరు కూడా అదే పొజిషన్కి ఒకానొక టైంకి చేరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏది కూడా మనం ఎప్పుడైనా కష్టపడినప్పుడు ఎప్పుడూ కూడా అది ఎప్పుడూ వృధాగా మాత్రం పోదు, దయచేసి గ్రహించండి. ప్రధానంగా నేను డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ స్టూడెంట్స్కి మాత్రం నేను చెప్పేది ఏంటంటే, మాకు తక్కువ సీట్లు ఉన్నాయి, మాకు అవకాశాలు లేవని 24 గంటలు ఇదే మాట మాట్లాడతారు తప్ప, కష్టపడదాం, ఏదో ఒక విధంగా మనము ట్రై చేద్దాం, సబ్జెక్ట్ నేర్చుకుందాం అనేటువంటి ఆలోచన ఏ విధంగా కూడాను వాళ్ళకు ఉండదు. ఈ సంవత్సరం కనుక మనం చూసుకునేటట్టయితే ఈ సంవత్సరం మనకి మీడియం కూడా మార్చేస్తున్నారు. సో మీడియం కూడా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసేటట్టయితే ఇంగ్లీష్ మీడియం అయిపోతుంది. కాబట్టి మీరు తొందరగా ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడైనా సరే చదవడం మొదలు పెడితే మీకు తప్పనిసరిగా డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ మీద నుంచి బీఎస్సీ అగ్రికల్చర్లో చేరేటువంటి అవకాశం మీకు తప్పనిసరిగా లభిస్తుంది. సో అవకాశాన్ని మీరు ఎందుకు వదిలేసుకోవాలి? కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నాలకి విజయ్ కుమార్ అగ్రి అకాడమీ ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుంది. సో అందువల్ల ఎలాంటి ఆసక్తి కలిగినటువంటి ఎవరైతే ఉన్నారో విద్యార్థుల కోసం ఈ ఆన్లైన్ కోచింగ్ ప్రోగ్రామ్ అనేదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మన వెబ్సైట్లో ఉంటాయి. వెనకడుగు మాత్రం వేయకండి దయచేసి. మనం చదవండి, మీకు సీటు వస్తుంది, నేను ఎలాగైనా సాధిస్తానని చదవండి. పొరపాటున ఒకవేళ మనకి ఏదైనా మిస్ అయినా మీ ఎఫర్ట్స్లో మాత్రం ఎలాంటి ఇది ఉండకూడదు. సో మీరు ఎంతో కష్టపడ్డారు, చేశారు, రాలేదు, అప్పుడేం బాధపడాల్సినటువంటి పని లేదు. మనం ఏమీ కష్టపడకుండా మనకి సీట్ రాలేదని చెప్పి బాధపడడంలో ఎలాంటి అర్థం కూడా లేదు. కాబట్టి ఆ ప్రిపరేషన్ కానీ, ఆ సబ్జెక్ట్ కానీ, తెలుసు కదా, నాలెడ్జ్ ఈజ్ పవర్ అని అంటాం. ఆ సబ్జెక్ట్ మన దగ్గర ఉన్నప్పుడు ఎవరు కూడా మన సబ్జెక్ట్ని దొంగిలించడానికి అవకాశం లేదు. ఎక్కడైనా సరే మీకు ఎక్కడైనా మంచి అవకాశం వస్తుంది. ఎనీ ఇంటర్వ్యూ ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేయగలుగుతారు. సీడ్ టెక్నాలజీ గురించి, సీడ్ ప్రొడక్షన్ గురించి ఎలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడిగినా మంచి సమాధానాలు చెప్పగలుగుతారు. అదంతా ఎందువల్ల వస్తుంది? మీరు సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వడం వల్ల. ఆల్రెడీ మనకి ఎప్పుడో అయిపోయింది, చాలా రోజులైపోయింది మీరు కాలేజ్ విడిచిపెట్టి. ఈ 3-4 నెలల్లో మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా కంప్లీట్గా మర్చిపోయి ఉంటారు. కాబట్టి అంతే ఒకసారి రివిజన్ చేసుకోవడానికి కూడా ఈ ఆన్లైన్ కోచింగ్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆన్లైన్ కోచింగ్లో వీలైనంత వరకు చేరడానికి ప్రయత్నం చేయండి. మన ఎఫర్ట్స్ ఎప్పుడు కూడా వదిలేయకూడదు, వీలైనంత హార్డ్ వర్క్ చేయాలి. ఆ తర్వాత మనం కష్టపడిన తర్వాత, మనం హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా పొరపాటున కొన్ని కారణాల వల్ల మనకు ఆ సీట్ లభించకపోయినా, అది కాకపోతే ఇంకోటి ఏదైనా సరే మన కోసం రెడీగా ఉంటుంది. దయచేసి హోప్ ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోవద్దు. దయచేసి మీరు ఎప్పుడు కూడా డిస్కరేజ్ అవ్వద్దు. ఇది రాలేదు, ఇంకా నా జీవితం ఏం లేదనేసుకోవడానికి అయితే ఏమీ లేదు. ఈ సంవత్సరం నుంచి మనకి తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఇంగ్లీష్ మీడియం కూడా అయిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సాధించాలనుకున్నప్పుడు ఇప్పుడే ముందడుగు వేయండి, కష్టపడండి, మీకు అండగా మేము ఉంటాం. కాబట్టి మీకు ఒక సబ్జెక్ట్ రివిజన్ అనేది అవుతుంది ఒక నెల రోజుల్లో. సబ్జెక్టు చాలా వరకు మీకు రివిజన్ అవ్వడానికి మన తాలూకు ఈ టెస్టులన్నీ కూడా ఉపయోగపడతాయి. కొన్ని గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక టెస్ట్ అయితే మాత్రం మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ముందుగా మీకు కండక్ట్ చేసిన తర్వాత మధ్యలో వీకెండ్స్లో మీకు ఒక్కొక్క గ్రాండ్ టెస్టులన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మన వెబ్సైట్లో ఉంటాయి.
ఆ వెబ్సైట్లో చూడండి. అలాగే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా ఉంటుంది. ఆ వివరాలు కూడా మీరు అందులో ఫిల్ చేయండి. దాన్ని బట్టి మీకు వెంటనే మేము కాల్ చేయడం కానీ, లేదంటే మీరు కాల్ చేసి చేరిపోవడం కానీ చేయొచ్చు అనమాట. సో ఎప్పుడు కూడా మనం హోప్ అనే దాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోవద్దు. గట్టిగా కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి. అప్పుడు మీకు ఏమవుతుంది, సబ్జెక్ట్ పెరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒకవేళ ఏదైనా సరే, దేంట్లోనైనా సరే మీరు విజయాన్ని సాధించడానికి అదే తొలిమెట్టు అవుతుంది. లేకపోతే ఏమి చేయకుండా ఇంటి దగ్గర కూర్చున్నామంటే ఏం చేస్తాం చెప్పండి, అది కరెక్ట్ కాదు. కాబట్టి 100% మీకు మంచి రిజల్ట్ రావాలి అని అంటే మాత్రం హార్డ్ వర్క్ చేయాలి. ఆ కష్టపడడం అనే దాన్ని ఈ 1వ తారీఖు నుంచే మొదలు పెట్టండి. లేకపోతే ఇప్పుడే వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే మీరు మొదలు పెట్టండి. మీకు తోడుగా మేము ఉంటాం. కొంత మీకు టెక్నికల్గా కావాల్సినటువంటి సపోర్ట్ అయితే మాత్రం మన అకాడమీ నుంచి మీకు వస్తుంది. అనేక మంది అనమాట. ఇప్పుడు అగ్రికల్చర్ కోర్స్ కావచ్చు, లేకపోతే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కావచ్చు, డైలీ ఎంతోమంది వచ్చి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఈ టైంలో, ఇంత కరోనా ఇంత కఠినమైనటువంటి సమయంలో కూడా ఆన్లైన్లో వచ్చి క్లాసులు వింటున్నారు. ఇంకా క్లాస్ అయిపోయిందన్న తర్వాత కూడా వాళ్ళకి ఆసక్తి కోల్పోకుండా అనేక మంది ఉండి చాలా ఆసక్తిగా వింటున్నారనమాట క్లాసులన్నీ కూడా. దయచేసి మీరు కూడా అవకాశాన్ని మీరు వదిలిపెట్టుకోవద్దు. వెంటనే అప్లికేషన్ నింపండి, నాకు కాల్ చేయండి. తర్వాత మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా చూద్దాం. 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేయాలనేది నా ఉద్దేశం. వీలైనంత వరకు మీకు అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. సో దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. 8125443163 మన ఫోన్ నెంబర్ మీకు తెలుసు కాబట్టి దానికి కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. అప్లికేషన్ నింపి కాల్ చేయండి, అప్పుడు మీకు వివరాలన్నీ కూడా తెలుస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.